తమ కోరికలు నెరవేర్చాలని ఏ ఆలయానికి వెళ్లినా వివిధ రకాల మొక్కులు తీసుకుంటారు. ఈ సాంప్రదాయం దేశంలోని అన్ని దేవాలయాల్లో వివిధ రూపాల్లో కొనసాగుతుంది. ముఖ్యంగా అన్ని దేవాలయాల్లో పూలు, పండ్లు, కొబ్బరికాయలు వంటివి మొక్కులుగా చెల్లిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పద్ధతులే అధికంగా ఉంటాయి. కానీ ఓ శివాలయంలో మాత్రం భక్తులు తమ మొక్కులు నెరవేరటం కోసం తాళం చెవిని తీసుకొచ్చి గుడికి వేస్తారు. ఈ వినూత్న మొక్కు విలక్షణ విశ్వాసం ప్రయాగ్రాజ్లోని సంగం తీరాన వెలిసిన పురాతన నాగేశ్వర్నాథ్ మహాదేవ్ ఆలయంలో కొనసాగుతోంది. ముఖ్యంగా మహాశివరాత్రి వేళ ఈ అపురూప దృశ్యానికి ఆ ఆలయం వేదికవుతోంది. ఇక్కడ భక్తులు తమ కోర్కెలు తీరాలని కోరుకుంటూ శివుడికి పూజలు చేయటమే కాకుండా ఆలయ గ్రిల్స్ కు తాళాలు వేస్తారు. సాధారణంగా భద్రత కోసం వాడే తాళాన్ని ఇక్కడ భక్తులు తమ సంకల్పానికి ప్రతీకగా భావిస్తారు. తమ కష్టాలకు తాళం పడి అదృష్టపు తలుపులు తెరుచుకోవాలని కోరుకుంటూ వేలాది మంది భక్తులు ఈ వింత మొక్కును మొక్కుకుంటారు. మొక్కుల కోసం తాళం వేయటం అనే ఈ పద్ధతి వినటానికి వింతగా అనిపించినప్పటికీ ఈ ఆచారం వెనక ఒక బలమైన నమ్మకం దాగి ఉందని స్థానికులు నమ్ముతున్నారు. భక్తులు తమ మనసులోని గాఢమైన కోరికను, అది వివాహం, ఉద్యోగ ప్రాప్తి, అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కోసం పరమశివుడికి విన్నవించి ఆ కోరికను దేవుడి పాదాల వద్ద భద్రపరిచినట్లుగా తాళం వేస్తారు. తమ సమస్యను దేవుడికి అప్పగించేశామని, ఇక ఆయన చూసుకుంటాడనే ఒక విధమైన మానసిక ప్రశాంతతను భక్తులు పొందుతారు. అందుకే ఈ ఆలయ ప్రాంగణం మొత్తం రంగురంగుల తాళాలతో నిండిపోయి ఒక వింత శోభను సంతరించుకుంటుంది. భక్తులు మహాశివరాత్రికి ముందు వచ్చే రోజుల్లో ఈ ఆచారం పతాక స్థాయికి చేరుకుంటుంది. శివుడు అభిషేక ప్రియుడే కాకుండా భక్త సులభుడు కూడా అని భావించే ప్రజలు పండుగ పర్వదినాన తమ విన్నపాలు త్వరగా నెరవేరుతాయని నమ్ముతారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడకు తరలివచ్చి తమ పేరు రాసిన తాళాలను గ్రిల్స్ కు వేలాడదీస్తారు. పండుగ నాటికి ఆలయం చుట్టూ వేలాది తాళాలు కనిపిస్తూ భక్తుల అచంచల విశ్వాసానికి అద్దం పడతాయి.